94లో అపూర్వ విజయంగా 250 పైగా సీట్లతోటి అసెంబ్లీ గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఆనందం లేనకుండా తిరిగి సంవత్సరంలోనే ఆయన ప్రభుత్వం పోవడం అనేటటువంటిది మనము చూశాం. డిసిసిబి ఎన్నికల్లోపట శ్రీమతి లక్ష్మీపార్వతి తన వర్గీయులను పెద్ద ఎత్తున అధికారం ఎక్కించే కార్యక్రమంలో భాగంగా టికెట్లను కేటాయించేటటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దీన్ని సహించలేనటువంటి పరిస్థితి లోపల చంద్రబాబు నాయుడు మద్దతుతోటి ముగ్గురు అధికార అభ్యర్థులను ఓడించడం అనేటటువంటిది కీలక మార్పుగా మారింది. క్రమశిక్షణ రాహిత్యాన్ని తట్టుకోలేనటువంటి ఎన్టీఆర్ ముగ్గురికి కోఆపరేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బర్తరఫ్ చేస్తాననేటటువంటి నిర్ణయం తీసుకోవడము, అది లీక్ కావడము, ఆయన వైజాగ్ పర్యటన కాగానే నెక్స్ట్ డేనే దీనిపై చర్యలు ఉంటాయనేటటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యం లోపల ఆయన ఎన్టీఆర్ హైదరాబాద్కు రావడానికి ముందు రోజే దాదాపు చంద్రబాబు నాయుడు వర్గీయులు కానీ ఈ బర్తరఫ్ గురయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రెవెన్యూ మినిస్టర్ ఛాంబర్ అయినటువంటి చంద్రబాబు ఛాంబర్ లోపల 27 మంది భేటీ కావడం అనేటటువంటిది రాష్ట్ర రాజకీయాల లోపల అతి కీలక మలుపుగా మనం భావించవచ్చు. అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్, అదేవిధంగా వీళ్ళకి సహకరించడానికి కొరకు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, కోడేల శివప్రసాదరావు, అదేవిధంగా చంద్రశేఖరరావు అంటే నేటి కేసీఆర్, అదేవిధంగా బర్తరఫ్ గురయ్యే అవకాశం ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటువంటి వారంతా కూడా దాదాపు 27 మంది గవర్నమెంట్ రిప్లేస్ కొరకు ఏదైతే రాజకీయ బన్నాలు అనేటటువంటి దాని మీద సమాయత్తం చేయడంలో కూడా భాగంగా ఆ భేటీ ఫలితాన్ని తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేపట్టారు. అంత క్రితమే తెలుగుదేశం పార్టీ బీడ్ చూసేటటువంటి స్టాఫ్ రిపోర్టర్ అయినటువంటి రాధాకృష్ణ, అదేవిధంగా రామోజీరావు సహకారంతో ఈనాడు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి అనేటటువంటి పేపర్ల లోపల నెక్స్ట్ డే మార్నింగ్ పత్రికల లోపల 54 మంది ఎమ్మెల్యేల భేటీ ఎన్టీ రామారావు గవర్నమెంట్ రిప్లేస్మెంట్ కొరకు లక్ష్మీపార్వతికి అసంతృప్తిగా అనేటటువంటి వార్త అనేటటువంటిది రాష్ట్ర రాజకీయాల లోపల సంచలనంగా మారింది. ఈ 27 మంది కీలకంగా ప్రధాన పాత్ర వహించి కష్టపడి దాదాపు ఈ వార్త ద్వారా నెక్స్ట్ డే 50 మందికి దాటే విధంగా ఎమ్మెల్యేలను సమీకరించడము, ఆ నెక్స్ట్ డే పేపర్లో కూడా అది మొత్తము 100 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు శిబిరంలో జాయిన్ అయ్యారనేటటువంటి ఒక అభూత కల్పన వార్త అనేటటువంటిది పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ సంచలనమైనటువంటి వార్తగా మారింది. వీళ్ళందరూ అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ డే శిబిరంగా వైస్రాయ్ హోటల్కు మకాం మార్చడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎన్కరేజ్ చేసుకోవడంలో భాగంగా కుటుంబ సభ్యులందరినీ హరికృష్ణ నేతృత్వం లోపల సమీకరించడము, అదేవిధంగా 10 సంవత్సరాలుగా తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటికెళ్ళి మీరు డిప్యూటీ సీఎంగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు నడపాలని చెప్పేసి కోరిక కోరడము, ఈ రకంగా మొదటిసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు అనుకూలంగా మారడము, అంతక్రితము లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఉన్నటువంటి మోహన్ బాబు వెంటనే తన ఆలోచన మార్చుకొని చంద్రబాబు నాయుడు శిబిరంకు మారడము, అంతేగాక తోడుగా రజనీకాంత్ని తీసుకురావడము, ఇవన్నీ కూడా చకచకా జరగడం కారణంగా వైస్రాయ్ హోటల్ శిబిరం అనేటటువంటిది బాగా కలర్ఫుల్గా మారినటువంటి పరిస్థితి. ఈ విషయంలో ఆందోళన చెందుతున్నటువంటి ఎన్టీఆర్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాయకత్వం వహించడానికి కొరకు ఆ రోజున్న వాళ్ళు ఎవరంటే గాలిముద్దు కృష్ణమనాయుడు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఇంద్రారెడ్డి, అయ్యన్న పాత్రుడు, దేవినేని నెహ్రూ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి రాజకీయ నీతి ప్రదర్శించకుండా గోల్కొండ హోటల్లో కూడా శిబిరం ఏర్పాటు చేసి ఆ శిబిరం కూడా ఎన్టీఆర్కి అనుకూలమైనటువంటి వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేసి తీసుకురావడంలో కూడా విఫలం కారణం కావడంగా ఆ రోజు ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడు వైపుకున్నారనేటటువంటి ఒక అపోహ అనేటటువంటిది పూర్తిగా స్ప్రెడ్ కావడం కారణంగా చంద్రబాబు శిబిరం అనేటటువంటిది శక్తివంతంగా తయారైంది, శాశ్వతంగా మిగిలిపోయింది. వాస్తవానికి ఆ రోజు వైస్రాయ్ హోటల్లో కానీ తదనంతర పరిమాణాలు కానీ 144 మార్క్ అనేటటువంటిది చంద్రబాబు నాయుడుకు రాలేదు. కాకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సైలెంట్గా వాతావరణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి లోపల ఒక అపోహల లోపల ఎన్టీఆర్కు నిజంగానే ఎమ్మెల్యేలు తనకు వైపు లేరనేటటువంటి ఒక ఆందోళన లోపల భాగంగా ఆయన ఒక కన్ఫ్యూజన్ లోపల అసెంబ్లీని
బర్తరఫ్ చేసేటటువంటి నిర్ణయం కొరకు క్యాబినెట్ను సమావేశం చేసి అసెంబ్లీని బర్తరఫ్ చేసేటటువంటి ఒక అనాలోచితమైన చేపట్టడం ద్వారా ఆ రోజు బర్తరఫ్ అనేటటువంటి నిర్ణయం కారణంగా విధి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు శిబిరంలో చేరిన తర్వాత ఆయనకు 144 మార్క్ వచ్చింది తప్ప ఉన్నటువంటి వైస్రాయ్ శిబిరం ద్వారా ఆయనకు 144 మార్క్ రాలేదు అనేటటువంటిది అక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ పరిణామాల అనంతరము అధికారం మారిన తర్వాత ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వికటం కారణంగా, అదేవిధంగా తన సొంత కుటుంబ సభ్యులందరూ కూడా సహాయ నిరాకరణ కారణంగా తన ఒంటి చేతితోటి అధికారం తెచ్చినటువంటి అపూర్వమైనటువంటి అధికారము తనకు ఉపయోగపడినటువంటి మనస్తాపంతో కాలక్రమంలో కూడా ఆయన గతించడం అనేటటువంటి జరగడం అనేటటువంటిది ఒక శోచనీయమైనటువంటి పరిణామం.